శ్రీకృష్ణ. అన్న మా బిల్డింగ్లోనే ఉంటాడు, కానీ భగవద్గీత జరుపుకుంటుంది అన్నకు తెలియదు. సోషల్ మీడియాలో లైక్లు చేసి అన్న మీరు ఎక్కడుంటారు ఏడుంటారు అంటే, కానీ యాక్చువల్గా తనది. కానీ అనుకోకుండా సోషల్ మీడియా ద్వారా నా లొకేషన్ పెట్టు అంటే పెడితే, అరే మనం ఈయనే ఉన్నామని చెప్పి అప్పుడు కనుకొని రూమ్ నెంబర్ చెప్తే ఇవాళ వచ్చిండు, పాల్గొన్నాడు. అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న భగవద్గీత? నేను మీ వీడియోలు ఫాలో అవ్వటి ఒక దాదాపు 2-3 నెలల నుంచి చూస్తున్నా. అన్నను కింద కలిస్తే అన్న మీరు ఒకటి రూమ్లో అంతా ఒకటేనా, మీరు ఊరు ఒకటేనంటే అవును అన్నాడు. వచ్చి మనం నేను వస్తానంటే రాయ అన్న అని చెప్పిండు. ఈ రోజు రావడం జరిగింది ఇక్కడికి. ఏంటంటే నేను కూడా ఇంటికాడ ఈ గీత పారాయణకి పోతుంటే మా పెద్దల గురువులు ఉంటాయి. అందుకు నేను ఎప్పుడు మీ వీడియో వచ్చినప్పుడల్లా లైక్లు కొట్టుకుంటూ ఇంటుంటే మీరు ఇచ్చే సందేశాన్ని అంటే ఏదైనా ఒకటి మంచిది, ఒక జ్ఞానం అనేది ఒకటి వస్తుంది అన్నట్టు ఇంటుంటే దాంతో ఒక రోజు వచ్చి మనం ఎంత మన రోజు మన ఫోన్ కనెక్ట్ అయినాము, ఫోన్ చూసుకుంటుంటాం కదా. ఈ రాత్రి మనం దీన్ని 12 దాకా వండుకోవచ్చు. అందుకొరకే పోదాం ఒక గంట సేపు దేవుని యొక్క సమయం కేటాయిస్తాం మనకు అని ఇవ్వడం జరిగింది. ఇది వచ్చినందుకు సంతోషంగా ఉంది. టైం కుదిరినప్పుడల్లా ప్రతి శనివారం రావడానికి యాక్చువల్గా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. అన్న అందరికీ జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.